భారతదేశంలో ఈ డేటా సెంటర్లు అంటే అసలు భారతదేశంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే భారతదేశంలో ఒక రకమైన పేదరికంలో ఉన్న భారతదేశం అభివృద్ధి పదంలో వెళ్ళిపోతుందంటే ఆ రోజున రాజీవ్ గాంధీ చేసిన బాట కంప్యూటరైజ్డ్ యుగంలోకి తీసుకెళ్లాలని ఆయన కంప్యూటర్లను ప్రవేశపెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలని అంటే అప్పుడో ఎంతో ముందు చూపుతో వేసిన దానివల్ల ఈ రోజున బ్రహ్మాండంగా పరుగులెడుతూ ఉన్నాయి. కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి కొలది కూడా పెను ముప్పుకు దారితీసే పరిస్థితులు. ఈ గూగుల్ డేటా సెంటర్ని మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? మొన్నటిదాకా మాట్లాడిన జగన్, వ్యతిరేకించిన జగన్ నిన్న సడన్గా ఎందుకు ప్లేట్ ఫిరాయించేశాడు? నిన్నటిదాకా వ్యతిరేకించాడు, ఈ రోజున సడన్గా ప్లేట్ ఫిరాయించేశాడు డేటా సెంటర్ గురించి. ఎందుకు? ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం, కేంద్రంలో ఉన్న అధికార పక్షం, వీళ్ళు ముగ్గురికి కావాల్సిన వ్యక్తి అదానీ. అదానీ పవర్ ఎనర్జీ ఇప్పుడు అదానీకి ఇచ్చే బదులు మన ఏపీ ట్రాన్స్కోకి ఇవ్వచ్చు కదండి. ఒక ఊరు, ఒక పట్టణం, ఒక నగరం కాల్చే కరెంటు ఖర్చు అవుతుంది ఆ గూగుల్ సెంటర్కి అని చెప్పి చాలా దేశాలు మా ఈ గూగుల్ సెంటర్ని మా దేశంలో పెట్టడానికి వీల్లేదని తీర్మానించారు. ఈవెన్ అమెరికాలో కూడా ఈ గూగుల్ సెంటర్లు పెట్టడానికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా చెప్పగలను నేను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఆ పవరు, ఒక నగరానికి చెందే పవరు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నాడండి? అదానికి. అందుకనే జగన్ నిన్నటి దాకా వద్దన్నాడు, ఇవాళ ఎస్ అంటున్నాడు. వీళ్ళు ప్రతిపక్షం, అధికార పక్షం, ఈ ఇద్దరు పక్షం, సెంట్రల్లో ఉన్న అధికార పక్షం. అర్థమైందా? కాబట్టి వాళ్ళది మనం చాలా క్లియర్గా కనబడతా ఉంది. ఇంకొక సెంటర్ ఇంకోటి ఉంది, దీనికి డేటా కనెక్షన్స్కి భారతీ ఎయిర్టెల్కి ఇచ్చారు. ఏమంటే బిఎస్ఎన్ఎల్కి ఇవ్వలేరా? ప్రభుత్వ కంపెనీ కదా. అసలు దీన్ని ఎంత భూమి పడుతుంది? మీరు ఎవరి దగ్గర నుంచి ఆ భూమి చేస్తున్నారు? పంట భూములన అమరావతి కట్టినప్పుడు తీసుకునేటువంటి పంట భూములు తీసుకుని ఈ గూగుల్ సెంటర్కి మీరు ఇస్తున్నారా? ఎటువంటి వివరాలు లేవు. అదానికి పవరు, భారతీ ఎయిర్టెల్కి డేటా కనెక్షన్. ఇవే ఆ డేటా సెంటర్ ఖరీదు ఎంత అండి? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పెద్ద కాంట్రాక్టులు ఈ రెండు కూడా ప్రైవేటు సంస్థలు, అంటే ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కాదని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల చంద్రబాబు నాయుడికి, లోకేష్కి వచ్చి లాభం ఏంటి? కిడ్ ప్రొక్లో కదా, క్లియర్గా కనబడుతుంది కదా. నువ్వేదో గూగుల్ సెంటర్ తెచ్చి కిడ్ ప్రొక్లో చేస్తున్నారు. మీకు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన కంపెనీల భూములకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క కులానికి భాగస్వామ్యం ఉంది. 1 ఎకరం ఇచ్చారంటే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది యొక్క భూమి ఆ 1 ఎకరం కూడా. దాన్ని అబ్బాబాబులు సొమ్ములాగా ఇచ్చేస్తున్నారు. రూపాయంట కాంట్రాక్టులు, లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎవడి భూములను మీరు ఇచ్చేస్తున్నారు? దాంట్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు?
దాంట్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ భూములు ఈ రకంగా ఇచ్చారంటే అక్కడ రిజర్వేషన్ అనేది పాటిస్తేనే కదా అందరికీ సమాన హక్కులు అనేవి కలుగుతాయి. వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోమనండి, అప్పుడు ప్రైవేట్లో రిజర్వేషన్ అవసరం లేదు. గవర్నమెంట్ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ రిజర్వేషన్ ఎస్సీలకి ఇవ్వాలి కదా, ఎస్సీలకి బీసీలకి. కాబట్టి ఎవడి సొమ్ము ఎవడు దారాదత్తం చేస్తున్నాడు అన్నది మనకి చాలా క్లియర్గా కనపడే పరిస్థితి. ఇకపోతే ఏ దేశాలు దీన్ని వ్యతిరేకించాయని నేను చెప్తున్నానంటే, తర్వాత దీంట్లో వచ్చి ఉద్యోగాలు 8 లక్షల కోట్లతో పెట్టి కంపెనీ పెట్టిన దానివల్ల ఉద్యోగాలు ఏమొస్తాయి తెలుసండి? 200 ఉద్యోగాలు, 5,000 ఈ సెక్యూరిటీ, 200 ఉద్యోగాలు, 5,000 సెక్యూరిటీ. దానివల్ల ఏం జరుగుతుందండి? పర్యావరణం దెబ్బతినేస్తూ ఉంది. హై వోల్టేజు మనకి వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల పర్యావరణం అంతా లాస్ అయిపోతుంది. 1,00,000 క్యూబిక్ లీటర్ల నీళ్లు దాన్ని చల్లార్చడానికి కావాలి, 1,00,000 లీటర్ల నీళ్లు. అంటే ఈ గూగుల్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదం అన్నది మనకు కనబడుతుందంటే అంత ప్రమాదం కనబడుతూ ఉంది. అందుగురించే దీనికో తర్వాత డెన్మార్క్ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీపై ఆధారపడకపోవడం వారు నిరసన తెలిపారు. కారణం స్థానిక శక్తి వనరులపై అధిక ఒత్తిడి జరుగుతుందని. ఎస్టోనియా ఈ దేశం కూడా గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించింది. ఐర్లాండ్ చాలా డేటా సెంటర్లు దేశ విద్యుత్ వినియోగంలో మన దేశం మొత్తం గృహ వినియోగం కంటే ఎక్కువయ్యాయి. ఐర్లాండ్ అందుకు ఆపేసింది. అలాగే ఉరుగ్వే, స్పెయిన్, ఇలాగా కొన్ని దేశాలు డేటా గూగుల్ సెంటర్ని ఆపేసినాయి. ఎందుకంటే ఇష్టానుసారమైన కరెంటు తీసుకున్నాయి, పర్యావరణానికి లోటు, పర్యావరణం పాడైపోతూ ఉంది, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇంకా కరెంటు అయితే ఏకంగా చాలా దారుణంగా తీసుకుంటుంది, నీళ్లు. మరి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఉండవు. 200 మంది కంటే ఎవరికి ఇస్తాడో తెలియదు. కాబట్టి ఈ డేటా సెంటర్లు రావడం వల్ల ప్రభుత్వం బాగుపడాలి తప్పితే ఇన్ని అంటే నేను చెప్తున్నది ఇన్ని నష్టాలు భరించి అదానికి భారత్ ఎయిర్టెల్కి కష్టపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మీ గూగుల్ సెంటర్ని తీసుకొచ్చారు. ప్రజలు కష్టాలు నష్టాలు పడాలా? ఇవి మార్చండి, మీరు తీసేయండి, అదానిని తీసేయండి, ట్రాన్స్కోకి ఇవ్వండి, అలాగే భారతీయ ఎయిర్టెల్ తీసేయండి, బిఎస్ఎన్ఎల్కి ఇవ్వండి. గవర్నమెంట్లు బాగుపడతాయి. గవర్నమెంట్ బాగుపడితే ప్రజల అవసరాలను తీర్చడానికి వాళ్ళకి డబ్బు ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ప్రజలకు కనిపిస్తారు. ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటంటే. కాబట్టి ఈ డేటా సెంటర్ని మీద ఇప్పుడున్నటువంటి అధికార పక్షము ప్రతిపక్షం, నిన్నటిదాకా ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఎలాగ దాటేసిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అధికార పక్షం ఆయనేమో ఆస్ట్రేలియా వెళ్ళాడు అనుకుంటా, ఈయనేమో దుబాయ్ వెళ్ళాడు. మనకి కర్నూలులో యాక్సిడెంట్ అయింది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఎవరికి లేదు. మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ ఏమో వెళ్ళిపోతున్నాడు.
లేకపోతే పండగ పేరు చెప్పి ఐఎన్ఎస్ విక్రాంతిలో తిరుగుతున్నాడు. వీళ్ళేమో విదేశాలు స్పెషల్ ఫ్లైట్లు విదేశాలు పోతూ ఉన్నారు. అంటే ప్రజల సమస్యలు వస్తే పట్టించుకునే పరిస్థితులు ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు కనపడట్లేదు. చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ. దేది పర్యావరణం గురించి నేను స్టేట్ వైడ్ ఉద్యమం అంటే ఈ రోజున ప్రజలు ఉద్యమం చేసే పరిస్థితిలో ఉన్నారండి. ఏదండి డేటా సెంటర్ కోసం ఏమండి 28 లక్షల కోట్లు కార్పొరేట్లకి మాఫీ చేసింది ప్రభుత్వం. బ్యాంకు నుంచి లోన్ ఇప్పించి కట్టలేదా 28 కోట్లు 28,000 కోట్లు? చెప్పండి. వాళ్ళందరూ ప్రైవేట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాంక్ లోన్లు తీసుకోకుండానే వాళ్ళ సొంత డబ్బులతోనే ఈ డేటా సెంటర్లని డెవలప్ చేసేస్తారా? ప్రైవేట్ వాళ్ళు చేసిందే గవర్నమెంట్ ఉన్న కంపెనీలు చేయమని చెప్తున్నాం. వాళ్ళు కూడా బ్యాంక్ లోన్లే తీసుకుంటారు. మీరు అనేటప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు బ్యాంక్ లోన్ తీసుకుని ఎందుకు కట్టకూడదు? దట్ ఈజ్ మై క్వశ్చన్.